సదాశివారంభం వ్యాసశంకరమధ్యమ అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. స్మృతిస్మృతిపురాణానాం పాలయం కరుణాలయం నమత్పాదశంకరం లోకశంకరం. సదాశివారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. సనాతన వైభవమంతా కూడాను గురువులోనే ఉంది అని చెప్పచ్చు. ఎందుచేత అంటే అఖండ భారతదేశానికి అన్ని దేశాలకు గురుస్థానం ఇది. ఇక్కడ గురువులు ఎంతోమంది విరాజమానంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా జన్మించారు. మన భారతదేశంలో కేరళలో అయితే శంకరాచార్యులు, అదేవిధంగా తీసుకుంటే స్వామి వివేకానంద, రమణ మహర్షి, ఇటువంటి మహనీయులు ఎంతో మంది గురుస్థానాన్ని ఈ భారతదేశంలో ఆధ్యాత్మిక చింతనను, దేవాలయాలు, అదేవిధంగా మన యొక్క సాంప్రదాయాన్ని, ఎందుచేత అంటే మనకు ఒక సాంప్రదాయం అనేది పుట్టుకతో వచ్చింది. ప్రతి ఇంట్లోనూ, ప్రతి కులములోనూ, ప్రతి ఇంటా కూడాను. ఎందుచేత అంటే ఒక మర్రి వృక్షానికి వేర్లు ఎంత అవసరమో అదే విధంగా ఈ హిందూ ధర్మానికి ఎన్నో ఆచారాలు, కట్టుబాట్లు, ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలని రూపు చేశారు. ప్రతి ఒక్కటి కూడాను పెద్దవాళ్ళు అంటుంటారు, పెద్దవాళ్ళ మూట చెప్పేటువంటి మాట సద్దన్న మూట అని. ఎందుచేత అంటే భూమి గుండ్రంగా ఉంది అనేదానికి నిదర్శనం. ఎక్కడ తిరిగి ఇక్కడికి రావాలి, సనాతన ధర్మ వైభవం అది. ఎందుచేత అంటే దేవాలయాలకు వెళితే కట్టు, బొట్టు, జుట్టు, ఇవి సాంప్రదాయం కంపల్సరీ మనం అందరూ పాటించాలి. దేవాలయానికి వెళ్ళిన తర్వాత దేవాలయంలో ఏదో హడావుడిగా వచ్చాం, మొక్కుబడిగా దేవుని చూసాం, మన ఏదో కోరికలు, మన ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు దేవుడికి చెప్పేసాం, వెళ్ళిపోయాం అనుకుంటారు చాలామంది. అలా కాకుండా కనీసం దేవాలయంలో 10 నిమిషాలు కూర్చోవాలి, భగవద్ ధ్యానం చేయాలి. దేవాలయాలు ఏదో మొక్కుబడిగా పోవడం వచ్చేయడమే కాదు, దేవాలయంకు వెళ్ళే ముందు మన యొక్క సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఈ మధ్య చూస్తున్నాం చాలా దేవాలయాల్లోకి ఆ వస్త్రధారణ అనేది విచిత్రమైనటువంటి రూపాలు మారుస్తున్నాయి. పాశ్చాత్యమైనటువంటి ఆచారాలు, పాశ్చాత్యమైనటువంటి ఏ ఒక్క విషయం తీసుకున్నా దాన్ని అనుసరించేటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. దాన్ని మన హిందుత్వానికి ముడిపెట్టి ఇదే గొప్పది అనేటువంటి కొంతమంది యొక్క వ్యక్తులు కూడా అభిప్రాయాలు అయిపోయినాయి. మన భారతదేశంలో ప్రతి ఒక్క కులానికి కూడాను ఒక ఇంట్లో కార్యక్రమం చేయాలి, పెళ్లి చేయాలి అంటే వాడు కులాచారం ప్రకారం వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ దేవాలయం విషయానికి వచ్చేపాటికి కట్టు, బొట్టు, చుట్టు అనే విషయానికి కొత్త మధ్యలో చాలా ఇబ్బంది కలిగినటువంటి వస్త్రాలు వేసుకురావడం, అదేవిధంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఉండేటువంటి ముందంటే తెలియదు. ఈవేళ సోషల్ మీడియా చాలా అద్భుతంగా ఉంది. చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, గరికపాటి గారు కావచ్చు, అదేవిధంగా స్వామి శర్మ గారు కావచ్చు, ఇటువంటి మహనీయులందరూ కూడా దేవాలయం గురించి, పురాణ ఇతిహాసాల గురించి చాలా అద్భుతమైనటువంటి ప్రవచనం చెప్తున్నారు. వాళ్ళు చెప్పేటి ప్రవచనాలు వ్యాసప్రోక్తమైంది, చాలా విశేషమైనటువంటి మూలాలు తీసుకుని చెప్తున్నారు చాలామంది. అవన్నీ కూడా మనం అవగాహన చేసుకొని మన ఇంట్లో ఉండేటువంటి సాంప్రదాయాలనే కాకుండా సమాజాన్ని, దేవాలయ పరిరక్షణకును అన్నీ చూసుకోవాలి. తద్వారా మనకు శ్రేయస్సు కలుగుతుంది, అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. దేవాలయంలో ఏ కార్యక్రమం జరిగినా దేవాలయం కమిటీ వాళ్ళే చూసుకుంటారు, దేవాలయం వాళ్ళున్నా వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి చాలా వరకు చాలామంది అభిప్రాయం. ఒక కార్యక్రమం జరిగితే మన ఇంటికి ఒక పాంప్లెట్ వచ్చింది, దేవాలయంలో కార్యక్రమం జరుగుతుంది అని మన ఇంటి వరకు వస్తే మనం కొంత ముందుగా వెళ్ళి కావాల్సినటువంటి సేవా కార్యక్రమాలు చేసే మనం ముందు ఉండాలి.
చాలా దేవస్థానాలు నేను చూస్తున్నా, ప్రతిష్టాపనం చేస్తూ ఉంటాం. చాలా కార్యక్రమాలు హిందూ సమాజంలో ఎలా ఉంటుందంటే, ఒక పెళ్లి కానీ, ఒక గృహప్రవేశం కానీ, దేవాలయ ప్రతిష్టాపన కానీ ఎవరుంటే వాళ్ళే మొక్కుబడిగా ఉంటారు, ఏది పట్టనట్లుగా. దయచేసి దీని నుంచి బయట రావాలి అందరూ కూడా. ఎందుచేత అంటే దేవాలయం కమిటీలో 50 మంది నెంబర్లు ఉంటారు, 4 కష్టపడతారు. 6వ వాడు 3వ దినం వస్తాడు, 8వ వాడు 2 దినం ముందు వస్తాడు, లాస్ట్ దినం వచ్చేవాడు అందరూ పెద్ద మనుషులు అయిపోతారు అక్కడ దేవాలయంలో. నేనే పెద్ద, నేనే చిన్న, నేనే నాకు మర్యాద ఇవ్వలేదు అనేటువంటి అభిప్రాయాలు. అలా ఎలా ఉంటుంది చెప్పండి? పెద్ద వ్యవస్థ హిందూ వ్యవస్థ. దేవాలయానికి ఆర్థికంగా బలపడాలి. దేవాలయానికి 10 మంది వస్తే 10 పదులు 100 అవుతుంది, 1000 మంది వస్తే 1000 అవుతుంది, 1000 కొద్దీ వస్తే 1000 కొద్దీ వస్తుంది. హిందూ సమాజంలో డబ్బుకి ఎక్కడా లోటు లేదు. కానీ అందరినీ కలుపుకునేపోయేంటి గుణం కావాలి. ఆ యొక్క కమిటీలో కానీ, దేవాలయంలో వ్యవస్థలో కానీ అందరూ కూడా నా హిందూ బంధువులు, మన దేవాలయం ఇది, మన అందరి దేవాలయం అనే అభిప్రాయం అందరికీ రావాలి. తద్వారా మనకు శ్రేయస్సుగా ఉంటుంది. తద్వారా సమాజంలో కార్యక్రమాలు కూడాను చురుగ్గా సాగుతుంది. అంతేకాకుండా మన దేవాలయాలే కాకుండా హిందూ సమాజంలో ఎలా ఉంది వ్యవస్థ అంటే నిగురు కప్పిన నిప్పులా ఉంది. ఎక్కడో ఏదో సంఘటన జరిగింది, దాని గురించి సోషల్ మీడియాలో వస్తూ ఉంటుంది, అందరికీ తెలుస్తూ ఉంటుంది. కానీ సెక్యులరిజం ముసుగులో ఏం చేస్తున్నామంటే మనకు పట్టునట్టుగా ఉంటాం. అది మన కాళ్ళ దగ్గర వచ్చేంత వరకు కూడా మనకు తెలిసలేదు. అప్పుడు బాధపడితే సుఖం లేదు. శరీరంపై నిప్పు పడితే కాలుతూనే వెంటనే ఏం చేస్తాము, దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తాం, మంటకు దానికి కావాల్సిన చికిత్స చేస్తాం. హిందూ ధర్మంలో కూడాను హిందూ బంధువులకి ఏదన్నా జరిగింది అంటే వెంటనే మనం స్పందించాలి. స్పందించి దాన్ని కావాల్సినటువంటి వ్యవస్థ చేసి దాన్ని అప్పటికప్పుడే దాన్ని ఖండించాలి, అప్పటికప్పుడే దాన్ని విమర్శ చేయాలి, దానికి కావాల్సిన రక్షణ మనం కల్పించాలి. ఈ మధ్య చూసాం మనం, చిన్న గొడవలు జరిగితే కోతిపుండి బ్రహ్మాండమైనట్లు ఎన్నో రకాలుగా దానికి దారం తీశాయి. కానీ మనమందరూ కూడా చైతన్యవంతులయ్యాం. దాని ద్వారా అందరూ కూడా దాన్ని సంఘటన చేసి పెద్దవాళ్ళందరూ కూడా దానికి కావాల్సినటువంటి విధానాలుగా ఎదురు నిలిచాం. కానీ ఇంకా చైతన్యం రావాలి. ఎందుచేత అంటే కొన్ని కార్యక్రమాలు ఎలా ఉంటుంది అంటే నిప్పు అంటుకుంటుంది, ఆ నిప్పు అంటుకుని పొగరాదు, లోపలే మొత్తం కాలి బూడిదైపోయి ఉంటుంది. అప్పుడు వెళ్ళి ఇది అలా అయిపోయింది అని మనం దాన్ని విమర్శ చేసేయడము, అప్పుడు బాధపడడం ద్వారా ఏమీ ప్రయోజనం లేదు. ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం. ముందు పెద్ద స్పెక్లు పెట్టారు, పోస్టర్ ఒకటి, దాంతో చూస్తున్నాం. నిట్టు నిలువున హిందూ వ్యక్తిని కాల్ చేశారు. ఈ మధ్య రామచంద్ర గారు ఒక పోస్టర్ పెట్టారు, ఎక్కడో బంగ్లాదేశ్లో అనుకుంటా. అతన్ని కొట్టి చంపి హింసిస్తున్నారు హిందువుని. అది చూస్తేనే ఎంతో మనసు బాధ కలుగుతుంది. హిందూగా పుట్టడమే తప్ప తను చేసింది అని. కానీ ఆ యొక్క కార్యక్రమం జరిగే ముందే దాన్ని మనం సంఘటన చేస్తే అటువంటి జరగకుండా ఉంటుంది. సమాజం పెద్దది, హిందూ సమాజం. కానీ ఇక్కడ వచ్చేసి మనము హిందూ సమ్మేళనాన్ని వేసాం మనం. కాకపోతే ఇక్కడ హిందువుల్లో మగవాళ్ళు మాత్రమే ఎక్కువ వచ్చారు, ఆడబిడ్డలు తక్కువ వచ్చారు. ఎందుకో తెలియడం లేదు. వాళ్ళు కూడా రావాలి, చైతన్యం రావాలి. మన ఇంట్లో ఆడవాళ్ళదే ప్రధానమైనటువంటి పాత్ర. ఎందుచేత అంటే కట్టు పట్టు జుట్టు వ్యవహారం కానీ, ఆచార వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడాను వాళ్ళ ద్వారానే ఇంట్లో గురుస్థానం, తల్లిస్థానం. వాళ్ళ ద్వారానే ఈ విషయాలన్నీ కూడాను మగవాళ్ళకి చెప్పడం, పిల్లలు సర్దిద్దడం, ఇవన్నీ చేయాలి. చేస్తే సమాజం ఇంకా బలపడుతుంది. దేవాలయ వ్యవస్థల్లో కూడాను మార్పు రావాలి. చాలామంది దేవాలయంలో పల్లెల్లో కూడా చూస్తున్నా, ఒకరు పెద్దరికం సాధిస్తే మిగతా వాళ్ళంతా పక్కుండిపోతారు. లేదు అన్ని కలుపుకొని పోదామని ఎవరు ఇంకో వ్యక్తి వస్తే వాడిక్కడ వాడక్కడ, వాడెందుకు వచ్చాడు వీడెందుకు వచ్చాడు విమర్శలు చేయడం. డబ్బుంది ఖర్చు పెట్టాడు, అన్నదానం చేశాడు, లేవు పూజా పునస్కారం చేశాడు అని అంటే తనకుంది తను చేశాడు అని పక్క ఉండిపోవడం.
ఇటువంటివన్నీ కూడా మేము చూస్తుంటాం సాధారణంగా పల్లెల్లో. ఇవి మానాలి దయచేసి. ప్రతి ఒక్క పల్లెల్లో కూడాను శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, దేవీ నవరాత్రులు కావచ్చు, ఇవన్నిటినీ కూడాను కలిపి చేయాలి. మనం అందరూ కూడా కలిసి చేస్తేనే సంఘే శక్తే కలియుగే అని చెప్పారు శాస్త్రం. కలియుగములో అందరూ కలిసి హిందువులు ఎప్పుడైతే జీవనానికి ముందుకొస్తారో అప్పుడు బలపడుతుంది సమాజం. బయట దేశాల నుంచి యుద్ధాలు జరిగితే మన భారతదేశంలోకి వచ్చేస్తున్నారు చాలామంది. వాళ్ళని అక్కడ తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. అదేవిధంగా గ్రామాల్లో కూడాను, పంచాయతీలో కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో కూడా కావచ్చు, మన ఊరి కట్టుబాట్లు ఏమున్నాయో, మన విషయాలు ఏమి ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కలుపుకునే గుణం కావాలి. ఇది భారతదేశమేమి కొల్లగా వచ్చి పడిపోతే ఇక్కడ వాళ్ళకి సేవలు చేసే ఇంకెవరు ఇక్కడ రెడీగా లేరు. ఇక్కడే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ మధ్య కొంచెం తేరుకుంటున్నాం. పల్లెల్లో కూడా సమస్యలు ఎన్నో రకాలుగా ఉంటాయి. రాజకీయ వ్యవస్థ కావచ్చు, కుల వ్యవస్థ కావచ్చు, ఇంక ఏదైనా కావచ్చు. మనము మన కుల వ్యవస్థ అనేది ఇంటూరికే పెట్టుకోవాలి. కడప దాటి వచ్చిన తర్వాత మనమంతా హిందువులు అనేటువంటి వ్యవస్థను ప్రతి ఊరు గమనించాలి. తద్వారా అందరికీ సహించగలుగుతుంది. కట్టుబాటు విషయంలో కావచ్చు, పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు. ఈరోజు మేము పెళ్ళిళ్ళు చేయించడానికి వెళితే మేము చేయించే పరిస్థితి లేదు. కెమెరా వాడు చేస్తుంటాడు. ఎందుచేత అంటే వాడు ఇక్కడ తిరగండి మేడం, అక్కడ చూడండి మేడం అంటుంటాడు. లగ్నానికి ఎక్కడ కానీ ముహూర్తం పెట్టి 3/4 గంట ఉంటుంది. దాన్ని తెలిసిన వాళ్ళు లగ్నం ముందు 5 నిమిషాలు, తర్వాత 1 అరగంట పెడతారు. కనీసం ముందుగా లేచి కార్యక్రమం జరుపుకుంటారు అని. చాలా పెళ్ళిళ్ళు చూస్తుంటాం. 5,000 పత్రికలు వేస్తారు. తెల్లవారు ముహూర్తంలో 50 మంది ఉండరు. పెళ్లి చేయించిన తర్వాత సంభావన ఇచ్చేయని కూడా మేము ఎదుర్కోవాలి. ఎవరిస్తాడు సంభావన అని. అదేవిధంగా మేకప్లు వెళితే గంటైనా రారు, 15 నిమిషాల ముందు వస్తారు పెళ్లి చేసుకునేదానికి. ఆ ముహూర్తాన్ని ఎలా చేయించాలో నాకు అర్థం కావడం లేదు ఇంతవరకు. ధర్మేచ అర్థేచ కావ్యేచ మోక్షేచ నాతిచరవ్య అని మంత్రం. ధర్మార్థ కామ్య మోక్షాలకు కనీసం చిరకా బెల్లం పెట్టడం, కన్యాదానం చేయడం, మాంగళ్య దానం చేయడం, మధ్యలో పాదపూజలు చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు ఇవన్నీ చేపించే పరిస్థితులు లేవు. మొక్కుబడిగా మాంగళ్యం కట్టించేయండి స్వామి అంటారు. ఇంకా అంత మాత్రం వాడు చేస్తుండే. ఇంకా అర్చకుడు పురోహితుడు ఎందుకు అక్కడికి? కెమెరామాను వాళ్ళు ఉంటే చాలు. కానీ ఈరోజు అటువంటి వ్యవస్థలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే షోకులు ఎక్కువైపోయాయని చెప్పొచ్చు. అదే మేము బెంగళూరు ఇస్కాన్ టెంపుల్లో పెళ్లి చేయించడానికి వెళితే 3 గంటల టైం. బావమరిది అంటే ఏమి, ఆడబిడ్డకు పక్కన ఏంటి, మరదలంటే ఏమి, అత్తగారంటే ఏమి, కోడలంటే ఏమి, ఇవన్నీ విషయాలు కూడా విస్తారంగా చెప్పి పెళ్లి చేయాలి. కన్యాదానం చేస్తున్నప్పుడు ఏం మంత్రం చెప్తుంది, కన్యాదానం ఫలం ఏమిటి, జిర్రా బెల్లం పెడుతున్నాం, జిరాగా బెల్లం పెట్టడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి, మాంగళ్యం కడుతున్నావు నువ్వు, మాంగళ్యం కట్టేటువంటి మంత్రం ఏం చెప్తారు, దానికి అర్థం ఏమిటి, సప్తపది చుడతారు, సప్తపది మంత్రాలు ఉంటాయి, దానికి ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా తెలుసుకుని పాశ్చాత్యులు వచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు. చాలామంది వాళ్ళ భాషల్లో వాళ్ళు ప్రవచనం పెట్టించుకొని, 3 అర్చకులను పురోహితులను పెట్టించుకొని ఈ కార్యక్రమాన్ని విశేషంగా జరుపుకుంటున్నారు. మన పక్క ఎలా అయిపోయింది అంటే కెమెరామెన్ చెప్పి పెళ్ళిళ్ళు ఎక్కువైపోయినాయి. అందులో వచ్చిన వాళ్ళు కనీసం చెప్పులు కూడా తివ్వడం లేదు, అలాగే వచ్చి ఆశీర్వాదం చేస్తున్నారు. ఇవన్నీ కూడాను తద్వారా మనకు శ్రేయస్సు కలగదు. ఎందుచేత చూస్తున్నాం చాలామంది విడాకులు పెళ్లి చేసుకోవడం 3 దినాలు ముచ్చటైపోతున్నాయి. ఇలా ఉంటే హిందుత్వం ఎప్పుడు బలపడుతుంది చెప్పండి? తద్వారా ప్రతి ఒక్కరూ కూడా దేవాలయ విషయంలో కానీ, మీ యొక్క కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడాను సజావుగా జరిగేదానికి మీరు ముందు నిలవాలి. కార్యక్రమాల్లో అందరూ మీరు పాలుపంచుకోవాలి. నా ఇంట్లో కార్యక్రమం మన ఇంట్లో కార్యక్రమం లాగా చూసుకోవాలి అందరూ కూడాను. తద్వారా అందరికీ శ్రేయస్సుగా ఉంటుంది. అదేవిధంగా మన ఊర్లో కూడా వీకోట గ్రామంలో కూడా దేవాలయం ఎక్కువ కడుతున్నారు. దేవాలయానికి సంబంధించి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయం ముందర రామ భజన మందిరం కడుతున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే
దేవాలయం కట్టేస్తున్నారు, ఇంకో దేవాలయం ఉండిపోతుందేమో అనే అభిప్రాయం ఎక్కడా నిలవదు. అందరూ కలిసే చేస్తారు, ఈ కార్యక్రమమైనా ఆ కార్యక్రమమైనా. కొద్ది రోజులు లేటు కావచ్చు కానీ అన్నీ జరుగుతాయి. అదేవిధంగా రాముల వారు ముందొచ్చి కూర్చుంటే హనుమంతుల వారికి కూడా తృప్తి అవుతుంది అనే ఒక విషయము. అదేవిధంగా ఈరోజు సమాజంలో మనశ్శాంతిగా ఎవరు ఉండడం లేదు. చాలామంది ఇంట్లో ఉండేటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మనసులో ఏదో కలత చెంది వాళ్ళు కాస్త మనసుని ప్రశాంతంగా పెట్టుకోవాలి అంటే మనకు స్థానం ఉండాలి. అటువంటి స్థానమే